హాయ్ ఫ్రెండ్స్, నాటుకోళ్ళ వీడియో పెడదామని చిన్నగా ఉపాయం చేసిన. చూడండి ఫ్రెండ్స్, ఇవే కాదు ఇంకా ఉన్నాయి, వస్తాయి. 2 కోళ్ళేమో పొదుడు పెట్టి ఉన్నాయి. వాటి పిల్లలైనాక ఎన్ని సిగుడ్లు ఎన్ని పిల్లలైనా ఇది మళ్ళీ పెడతా. అంతలోపు ఇవి చూడండి. ఈడ నాటుకోళ్ళే కదా, అక్కడ మీరు చూడవచ్చు చిన్న చిన్న పిట్టలు, ఊరబిస్కలు. అవి కూడా అంతే. ఒక్కసారి బియ్యం డబ్బా పట్టుకొని ఇట్లా మెట్ల మీదకి వచ్చినామంటే చాలు, అవి ఆగనే ఊరికొచ్చి ఇట్లా పడి లాలి చూస్తూ ఉంటాయి. అగో అక్కడ బియ్యం వేసుడితోటి కోళ్ళన్నీ కొట్టుకుంటూ ఉంటే అవతల నుంచి వస్తాయి. ఇంకా పెద్ద పుంజు అవన్నీ వచ్చినాయి కదా, అవి పొదుడు పెట్టిన వాటి ఎట్లుంటే చూడాలి. పుంజులు ఉన్నాయి, ఈ ముందట ఉండేటి 2 పెద్ద పుంజులే, అవతల ఉంది ఇంకా ఇంకా పెద్ద పుంజు. పెట్టలు పిల్లలు అన్నీ ఉన్నాయి. మిగతాయి ఏమేమైతాయో కానీ మన కాడ ఉన్నప్పుడు అయితే ఈ పిట్టలు కోళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఇవి వెళ్ళిపోతుంటే ఆడ ఏమన్నా ఇంకా మిగిలి ఉంటే కాకులు కూడా వస్తాయి. అవి ఈరోజు మీకు చూపించకపోవచ్చు కానీ చూపిస్తాయి ఏదో ఒక రోజు. ఎందుకంటే కాకులు వచ్చినంటే కోళ్ళు పడతాయి కదా, పిల్లల్ని ఎత్తుకపోతాయని. అందువల్ల అవి రావు, కానీ పిల్లల్ని ఎత్తుకపోవు. అవి మామూలుగా మన ఇంటికనే తాటి చెట్టు ఉంటే వాటికి అలవాటు అయినాయి. తాటి చెట్టు మీదనే ఉంటాయి కాకులు కూడా. ఇప్పుడు కోళ్ళ వెనుక అక్కడ బట్టల వెనుక చెట్లు ఉంటాయి. ఇది కాకర చెట్లు, కాకర తీగ, బీరకాయ తీగలు ఉన్నాయి. ఈ పొడుచుకొని తిని 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 కింద ఆకులు లేకుండా చేసినాయి. ఏ కోడి చూడు ఈ పుంజు పిల్లలు పోయి ఆకులు పొడుచుకొని తినేది. అవి మీరు చూడొచ్చు, అటు ఆనకాయ తీగ ఉంది,